ముందుగా ఆ తర్వాత అయితే మన ముందుగా తీసుకొచ్చేసేసి నా సినిమాని అడ్డుకుంటానికి నేను ఏప్రిల్లో రిలీజ్ అనౌన్స్ చేసిన వాడు సడన్ గా 3 ఫిబ్రవరికి వచ్చి నా సినిమాని అడ్డుకుంటానికి అంటాడంటే ఇవన్నీ డ్రామా. ఈ పవన్ కళ్యాణ్ అండ్ గ్రూప్ డ్రామా ఇది. ఈ సినిమాని కోసం ప్రతి సినిమాకి చేస్తూ ఉంటాడు ఆయన. ఇండస్ట్రీలో ఇంతమంది హీరోల సినిమాలు రిలీజ్ అవుతాయి. గేమ్ చేంజర్ లాంటి సినిమాకి ఏమైనా జరిగింది కూడా మహేష్ బాబు సినిమా ఏ హీరో సినిమా లేని కూడా ఈయన సినిమా రిలీజ్ అంటే ఒక ఏదో అల్లరించి అంటే అది అలవాటు అయిపోయిందండి కదా స్కీమ్ అయిపోయింది. కేవలం అంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారు అనేది ఇప్పుడు కన్నులు దొరికేసి చెప్పేది అదే. 4 సినిమాలు రిలీజ్ అవుతుంది జూలైలో 4 సినిమాలు. పవన్ కళ్యాణ్ ఒక సినిమా పెద్ద పెద్ద కాస్ట్లీ సినిమాలు రిలీజ్ అవుతుంది. ఈయన ఇంకా రీజనల్ సినిమా అయింది, అది పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతుంది. పిచ్చి ఈ కోసం టార్గెట్ ఈయన టార్గెట్ సినిమా ఆడితే ఎవరికి కావాలి, పోతే ఎవరికి కావాలి, డబ్బు వస్తే నిర్మాతకు వస్తుంది. ఎవరికి కావాలి ఈ సినిమా నాకు ఎవడ కూడేది ఉంది. ఉన్నది నీ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో మాట్లాడేవంటే ఏదో సార్ నమ్మారు అవును నా సినిమా కోసం నన్ను నమ్మారు. ఇప్పుడు నీ ప్రభుత్వం ఉంది, నీ సినిమా నమ్మటానికి ఎవరు చేస్తారు? ఎవరికి అవసరం? అయితే ప్రభుత్వమే చేయాలి. ఇది డ్రామా. ఇది నిలదీసి అడిగితే ఎక్కడ మొహం ఎక్కడ పడుతుంది? ఆ రోజు 19th ఏప్రిల్ 19 నాడు మీటింగ్ జరిగిన రోజు ఎవరు థియేటర్ క్లోజ్ చేద్దామని మాట్లాడారు. ఫస్ట్ సత్యనారాయణ జనసేన నాయకుడు, అతను డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిక్యూటివ్, అతను మాట్లాడాడు. దాని మీద బయటకు వచ్చింది. నీ నాయకుడే మాట్లాడతాడు దాని చెప్పి నువ్వే నా మీద ఖర్చు కట్టారు. ఏమన్నా అంటే జనాలకు తెలియదు. మీరు డ్రామా చేసేసి డ్రామా చేసి బిల్డప్ చేసి ఏది నాటకాలు ఇది, ఏది చిల్లర నాటకాలు ఈ నాటకాలు ఆడతారు. నాటకాలు ఆడి ఈ జుట్టు ఎగరేసుకుని మాట్లాడిస్తారు. మీరు ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ప్రజలు అసహించుకుంటున్నారు. అన్ని అబద్ధాలే, ఏది నిలకడలేదు, ఒక్క మాట నిజం లేదు. ఒకటి కాకపోతే ఒకటి అమ్మాయిలు ప్రాణాలకి ఒక మీద చేస్తే అలా చూడాలంటే చచ్చిపోయేలాగా రూల్స్ తీసుకొస్తారు. మన తిరుపతిలో దళిత మరి ఇక్కడ పిఠాపురంలో ఆయన కాన్స్టిట్యున్సీలో దళితుల్ని బాయ్కట్ చేసి ఒక అమ్మాయి చదువుకుంటుంది వీధి దీపం పరీక్షల కోసం. నోరు ఎక్కడ నీ నోరు? ఎక్కడ ఉందని నీ నోరు? ఇది అన్ని అబద్ధాలే. 25 టన్నుల గంజాయి దొరికింది కాకినాడ పోర్టుకొని జుట్టు ఎగరేసుకొని ఆవేశంగా అడ్డా చేసేసారు అందరూ. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చినాక సిబిఐ నాయన అది గంజాయి కాదు డ్రై ఐస్ తెలుసుకోండి ఉన్న వాగద్దు అని అక్షతలు పెట్టి అబద్ధమో తెలుసా? ప్లస్ షీజ్ ద షే అన్నావు. సీజు లేదు, గుడ్డు లేదు, దట్ ఇస్ ఆల్ అన్ని లీగల్గా ఉన్నది. యు ఆర్ నో వన్ టు స్టాప్ దట్ షిప్, గెట్ అవుట్ అన్నారు. ఆ షిప్ వెళ్ళిపోయింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నా ప్రాణం అడ్డేస్తాను అన్నావు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆల్రెడీ 4 ఫెర్నెస్లో 3 ఫెర్నెస్ క్లోజ్ అయిపోయింది. ఉద్యోగాలు తీసేస్తున్నారు. యూనియన్ మినిస్టర్ ఏమో ద ప్రాసెస్ ఈజ్ ఆన్, ప్రైవేటైజేషన్ ప్రాసెస్ ఈజ్ ఆన్ అని అనౌన్స్ చేశారు. మరి గత గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళే కదా ప్రైవేటీకరణ చేయొద్దని కొట్లాడింది. నా ప్రాణం అడ్డేస్తాన్ని జుట్టు ఎగరేసుకుని మాట్లాడాడు కదా. ఇవాళ ఏంటి మన అయిపోతారు నోరు మాట్లాడితే నోరు ఎదప్పుడే స్పెషల్ స్టేటస్ పాచిపోయిన లడ్డూలు ఇచ్చింది, ఆంధ్ర రాష్ట్రానికి దోహం చేసింది, ఈ బీజేపీతో జీవితంలో జతకట్టడం దాని మాట్లాడు. ఇవాళ బీజేపీ దేవుడు, బీజేపీ దేవత, బీజేపీ సంకలో కూర్చున్నారు. అడగడు. అక్కడ మీరే ఇక్కడ మీరే కదా అడగచ్చు కదా. చంద్రబాబు అది దాంతో స్వర్గధామం అయిపోతుంది ఆంధ్ర. అందుకని నేను బీజేపీ బయటకు వచ్చాను అన్నాడు. మరి అడగడు ఇద్దరు వచ్చింది. ఇప్పుడు ఈయన చంద్రబాబుని తిట్టినట్టు పవన్ కళ్యాణ్ తిట్టినట్టు ఎవరు తిట్టారు? చంద్రబాబు లోకేష్ మీరు నా తల్లిని తిట్టారు, నేను నా పౌరుషం ఏంటో చూపిస్తాను. మీరు మీ తెలుగుదేశం పార్టీ ఒక అవినీతి పార్టీ, నా తల్లిని తిట్టుతారా, మీ అంతు చూస్తాను అని అన్నారు. ఏమైంది ఆ పౌరుషం? ఎక్కడ దాచిపెట్టుకున్నాను? తల్లిని తిట్టిన వాళ్ళతో సర్పం ఆ పౌరుషం ఏమైంది? చచ్చిపోయింది ఆ పౌరుషం. చీమునితో చచ్చిపోయిందని ఆ పౌరుషం లేదా? ఎక్కడ గిద్దలో పెట్టి అరగంత మూత పెట్టి దాచిపెట్టావు పౌరుషం. ఒక్కటి కాకపోతే ఒకటి నేనున్నాను, నా వాలంటీర్లు ఏమీ కంగారు పడక్కర్లేదు, నేనున్నాను. ఏది వాలంటీర్కి పుట్టగదులో పైన అబద్ధాలు, జీవోనే లేదని
జీవన 3 జీవులు వచ్చింది అవును, దాని మీద. అవును. లేదని పచ్చి మరి అబద్ధాలు అంటే ఈ వాట్సాప్ గవర్నెన్స్ అంటున్నారు కదా, ఈ సక్సెస్ అయినట్టేనా వాట్సాప్ గవర్నెన్స్? వాట్సాప్ గవర్నెన్స్ ఉదయ్ నన్ను వీళ్ళ దగ్గర ఏమి సక్సెస్ అవుతుంది అన్నట్టు గాలి మాట తప్ప వెళ్ళి ప్రాక్టికల్ అయితే 6 హామీలు నోరు ఎక్కడ నీది ఎక్కడయ్యా పిల్లలకి ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చారు నీకు నోరు ఏమైంది పిల్లలకి నిరుద్యోగ వృత్తి ఇచ్చారా నీ నోరు ఏమైంది పెగలదే నోరు 18 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి 1500 అన్నారు ఇచ్చారా ఒక అమ్మాయికి ఇచ్చారు నోరు పెగలదే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది 17 ఇచ్చారా ఏం జుట్టు ఎగరేసుకుని ఏమైంది ఆవేశం అంటే ఎందుకు క్వశ్చన్ ఏమీ పాయింట్ కూడా ఉంది, నొక్కేస్తున్నారా లేకపోతే ఆయనకి అంటే మనిషి దగ్గర నిలకడ లేదు, ఒక నిజాయితీ లేదు, ఒక నీతి లేదు, ఎక్కడికెక్కడ వెంకటలక్ష్మి ఎక్కడికెక్కడ ఆ సమయానికి ఏది పడితే అందుకే చంద్రబాబు తిట్టాడు చంద్రబాబు సర్కలు చూస్తాడు, మోడీ తిట్టాడు మోడీ సర్కలు చూస్తాడు, బీజేపీ తిట్టాడు బీజేపీకి గౌరవించుకుంటాడు. దేనికి ఎందుకు 12 సంవత్సరాలు ఆయన పార్టీ పెట్టింది కడికి ఇప్పుడు దాకా ఒక్క మాట కాకపోతే ఒక్క మాట పవన్ కళ్యాణ్ తను చెప్పిన మాట కట్టుబడి ఉన్నాడండి ఇప్పుడు దాకా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒక్కటి చెప్పము నేను చూపోసుకున్నాను ఒక్క మాట మీరు జర్నలిస్ట్ కదా కాళ్ళు రీసెర్చ్ చేసి 12 ఏళ్ళలో ఆయన చెప్పిన ఒక్క మాట ఒక్క ఇదిగోండి ఈ నిర్ణయం పక్కన ఈ మాట అన్నాడండి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ మాట కట్టుబడి చెప్పండి ఏది లేదు ఆ జుట్టు ఎగరేసుకుంటే మాత్రం కట్టుబడి ఉన్నారు ఒక్క మాటకి ఒక్కటి కాకపోతే కులాలు అన్నాడు కులాల రాజకీయాలు వద్దన్నాడు కులాల రాజకీయాలు మళ్ళీ వీటిలో సరే దేశం రాష్ట్రం మీద ప్రేమ లేకపోయినా కులం మీద ప్రేమ ఉంటుందయ్యా కాపులందరూ ఓట్లు వేస్తే నేను సీఎం అవుతాను కులాలు వద్దంటే నువ్వే కులాలు కుటుంబ రాజకీయాలు వద్దంట మళ్ళీ ఎమ్మెల్సీ సీటీ వస్తే నీ అన్నయ్య కావాలి అంతమంది ఉన్నారు పార్టీ కోసం కావాలి నీ అన్నయ్య ఏం ప్రజాసేవలో ఉన్నట్టు ఇప్పుడు దాకా ప్రజల్లో ఏదో కుటుంబ వాళ్ళు వద్దంటావు కుటుంబ రాజకీయాలు వద్దంటావు ఎమ్మెల్సీ అవకాశం వస్తే నీ అన్న కావాల్సి వచ్చేది ఒక్కటి 2028 మరి కూటమి కష్టం అంటారా మళ్ళీ కూటమి 2020 దాకా వేరే కాన్స్టిట్యూషన్ ప్రకారం వేరే వ్యతిరేకంగా భరించాలి కడితే ఈ కూటమి వాడే ఎన్నికలు పెడితే ఈ కూటమిని తన్ని చనివేస్తారు అంత ఆగ్రహంతో ఉన్నారు ఒకటి కాకపోతే ఒకటమ్మా ఏదో 10 చెప్పాం అందులో ఇంకో 2 చేసాం అనుకోండి ఒకటి అది కూడా ఇది ముసలాళ్ళకి ఇది ఇస్తారా పెన్షన్ అది కూడా ఎవరికి ఇస్తారను వాళ్ళ పార్టీ వాళ్ళు అది ఓపెన్గా చెప్తాడా ఎవరికి కూడా మన పార్టీ వాళ్ళు కానీ వాళ్ళకి ఎవరు చేయదు ఓపెన్గా అది పరిపాలన నువ్వు ఏది సీఎం అనగా ఆంధ్ర రాష్ట్రానికి సీఎం ఎన్నికలప్పుడు వేరు అయినా ఎవరికి ఇవ్వద్దు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ ఎవరికైనా పరోక్షంగా ఎంత ఓపెన్గా సీఎం అన్న చెప్తాను నీతి లేని సీఎం దొరికితే ఒక నీతి నిజాయితీ ఉన్న సీఎం కాన్స్టిట్యూషన్ మీద ప్రమాణం చేసి పదవులు కూర్చున్న సీఎం ఎప్పుడు మాట్లాడు ఈ దరిద్రం కూడా చూస్తున్నాం. అంటే జగన్ మొన్న 2.4 స్టార్ట్ చేస్తానని ఒక ప్రెస్ మీట్ పెట్టాడు కదా, మీకేమనిపిస్తున్నారు? కాన్ఫిడెన్స్ ఉందా? వాళ్ళన్న మాటే చెప్పారు ఆనాడు గతంలో ఒక్కసారి రివ్యూలు తీసుకుంటే ఏమన్నాడు లోకేష్ బిడ్డకు చూపిస్తే ఒక్కడిని వదిలిపెట్టరు అందరినీ దీంట్లో ఉన్నాయి ఎంత చూస్తాను